జై హింద్ దోస్తో వెల్కమ్ టు మై ఛానల్ డిఫెన్స్ వాళ్ళ 161 అండ్ నావిక్ అప్లై చేస్తున్నారా ఎంఆర్ ఎస్ఎస్ఆర్ ఏ ఈ మూడు ట్రేడ్లో ఏ ట్రేడ్ బెస్ట్, ఏ ట్రేడ్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఏ ట్రేడ్లో ఏ వర్క్ చేయాల్సి వస్తుందని చాలా డౌట్ కన్ఫ్యూజన్గా ఉందా. అయితే ఈ వీడియో మీకోసమే. ఎంఆర్ అంటే మ్యాట్రిక్ రిక్రూట్ అనమాట. 10th పాస్ అయితే సరిపోద్ది, నాన్ టెక్నికల్ జాబ్ అనమాట. సో వర్క్ వచ్చేసి మీకు చెఫ్ ఉంటుంది, హైజీనిస్ట్ ఉంటుంది అండ్ స్టీవార్డ్ ఉంటుంది అనమాట. సో వాటి కంప్లీట్ డీటెయిల్స్ గురించి కావాలనుకుంటే ఆల్రెడీ మనం ఫుల్ వీడియో చేసామంట. ఫుల్ వీడియో చూడకపోతే ఫుల్ వీడియో చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ ట్రేడ్ వర్క్లో మీరు ఏం చేయాలని కూడా కంప్లీట్ వీడియో ఉంటుంది అనమాట. సో దీంట్లో మీకు వర్క్ వచ్చేసి నావీ షిప్స్లో ఉంటాయి అండ్ నావీ బేస్ క్యాంపులు ఉంటాయి కదా. సో నావీ బేస్ క్యాంపులు ఉంటాయి అనమాట. నెక్స్ట్ మాట్లాడుతున్నాను ఎస్ఎస్ఆర్ గురించి. సో ఎస్ఎస్ఆర్ అంటే సీనియర్ సెకండరీ రిక్రూట్ అనమాట. సో దీనికి వచ్చేసి మీకు 12th పాస్ సరిపోతుంది అనమాట. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మీకు ఏంటంటే రాడార్స్ ఉంటాయి, సిగ్నల్స్ ఉంటాయి అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ అనమాట. సో టెక్నికల్ జాబ్ అనమాట. ఇది చూసుకుంటే మీకు ప్రమోషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అండ్ శాలరీ కూడా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోతున్నాం ఏఐ గురించి. ఏఐ అంటే హై టెక్నాలజీ అనమాట. అసలు అది వేరే లెవెల్ అనమాట. అందులో మీకు శాలరీస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి, ప్రమోషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అందులో మీకు వర్క్ వచ్చేసి ఏంటంటే మిసైల్స్ ఆపరేటింగ్ ఉంటుంది, రాడార్స్ ఉంటాయి అండ్ ఏవైతే వార్ షిప్స్ ఉంటాయి కదా, ఫార్వర్డ్ షిప్స్ ఉంటాయి కదా, సో వాటిలో మీ వర్క్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ జాబ్ అదైతే మాత్రం నిజంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ జాబ్ అనమాట. సో దీనికి మీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే 12th పాస్ అవ్వాలి అండ్ మీరు పీసీఎం అంటే ఎంపీసీ అంటాం కదా. సో ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరైతే ఇంటర్లో చేశారో వారికి అయితే 70% కన్నా ఎక్కువ అయితే స్కోర్ ఉందో వాళ్ళు మాత్రమే ఏఐకి అప్లై చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో మీకు కానీ నిజంగా ఇంటర్లో కానీ ఎంపీసీ సబ్జెక్ట్ ఉండి 70% కన్నా ఎక్కువ స్కోర్ ఉంటే మాత్రం మీరు మాత్రం ఏఐకి అప్లై చేయండి. ఎందుకంటే మీకు మంచి ప్రొఫైల్ అండ్ జాబ్ అన్నట్టు ప్రమోషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ శాలరీస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి అనమాట. సో ఈ వీడియో నిజంగా మీకు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కన బెల్ యాక్టివేట్ చేసుకుని ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ ఉంది, ఆల్రెడీ చెప్పాను. సో అది కానీ మీరు చూడకపోతే చూడండి, అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఫుల్ లెంత్ వీడియోలో మంచి క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.